హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన పురాణాలలో ముఖ్యంగా మహాభారతంలో ఎన్నో విరోచిత కథలు, విషాద ఘట్టాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మహావీరులైన కర్ణుడు అర్జునుడి మధ్య జరిగిన యుద్ధం. చివరికి కర్ణుడి మరణం. అసలు కర్ణుడు అర్జునుడు సవతి అన్నాదమ్ములు అని మనకు తెలుసు. మరి అన్నాదమ్ములు అయ్యుండి అర్జునుడు కర్ణుడిని ఎందుకు చంపవలసి వచ్చింది? దీని వెనుకున్న కారణాలు, సంఘటనలు ఏమిటి? ఈరోజు మనం ఆ వివరాలన్నీ తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. కర్ణుడు అర్జునుడు ఇద్దరు ద్రోణాచార్యుల వద్ద విలువిద్య నేర్చుకున్నారు. అర్జునుడు తన గురుభక్తితో, అద్భుతమైన నైపుణ్యంతో అందరికంటే గొప్ప వీలుకాడిగా పేరు తెచ్చుకున్నాడు. కర్ణుడికి ఇది నచ్చలేదు. అర్జునుడితో సమానంగా లేదా అతని కంటే గొప్పగా ఉండాలని ఆశించాడు. ద్రోణాచార్యులు ప్రదర్శన ఏర్పాటు చేసినప్పుడు కర్ణుడు సభ మర్యాదను అతిక్రమించి అర్జునుడిని ద్వంద్వ యుద్ధానికి సవాలు చేశాడు. అప్పటి నుంచి వారి మధ్య వైరం మొదలయ్యింది. కర్ణుడి ప్రతిభను గుర్తించిన దుర్యోధనుడు అతనికి అంగరాజ్య పట్టాభిషేకం చేసి తన స్నేహితుడిగా చేసుకుంటాడు. అప్పటి నుండి కర్ణుడు దుర్యోధనుడికి నమ్మకమైన స్నేహితుడిగా, పాండవులకు ముఖ్యంగా అర్జునుడికి ప్రధాన శత్రువుగా మారుతాడు. పాండవులు ద్యూతంలో ఓడిపోయి ద్రౌపదిని పందెంలో పెట్టినప్పుడు దుశ్శాసనుడు ఆమెను నిండు సభలో అవమానిస్తాడు. ఈ సమయంలో కర్ణుడు దుర్యోధనుడి పక్షాన నిలబడి ద్రౌపదిని అవమానిస్తూ మాట్లాడుతాడు. ఈ సంఘటన పాండవుల మనసులో, ముఖ్యంగా అర్జునుడి మనసులో కర్ణుడి పట్ల తీవ్రమైన పగను పెంచుతుంది. కర్ణుడు బ్రాహ్మణుడినని అబద్ధం చెప్పి పరశురాముడి వద్ద విద్య నేర్చుకుంటాడు. ఒకరోజు గురువు నిద్రిస్తున్నప్పుడు కర్ణుడి తొడలో ఒక పురుగు కుట్టి రక్తం కారుతుంది. ఆ నొప్పి విపరీతంగా ఉన్నప్పటికీ కర్ణుడు తన గురువు నిద్రకు భంగం కలుగుతుందని భయపడి కదలలేదు. అతను నిశ్శబ్దంగా నొప్పిని భరించాడు. రక్తం కారుతున్నా పట్టించుకోలేదు. పరశురాముడు మేల్కొని రక్తాన్ని మరియు కర్ణుడి నిశ్చలమైన స్వభావాన్ని చూసి వెంటనే అనుమానపడ్డాడు. కష్టాలకు లేదా నొప్పికి అలవాటు లేని బ్రాహ్మణుడు సహజంగానే ప్రతిస్పందిస్తాడని అతనికి తెలుసు. ఇంతటి తీవ్రమైన ఓర్పు మరియు స్థిరత్వం క్షత్రియుల లక్షణం. ఎందుకంటే వారు యుద్ధంలో నొప్పిని తట్టుకోవడానికి శిక్షణ పొందుతారు. అనుమానం వచ్చి పరశురాముడు కర్ణుడిని ప్రశ్నించగా కర్ణుడు తన అసలు గుర్తింపును దాచలేకపోయాడు మరియు తాను బ్రాహ్మణుడిని కానని, సుతుడనని, రథసారథి కుమారుడిని అని అంగీకరించాడు. ఈ మోసానికి కోపించిన పరశురాముడు కర్ణుడికి ఒక శాపం ఇచ్చాడు. అత్యంత కీలకమైన యుద్ధ సమయంలో అతనికి తన దివ్యస్త్రాలను ఉపయోగించడానికి అవసరమైన మంత్రాలన్నీ గుర్తుకు రావని శపించాడు. ఈ శాపం మహాభారత యుద్ధంలో కర్ణుడి విధిని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించింది. తరువాత ఒకసారి కర్ణుడు ఒక ఆవుదూడను చంపినందుకు భూదేవి యుద్ధంలో నీ రథచక్రం భూమిలో కూరుకుపోవుగాక అని శపించింది. ఈ శాపాలు కర్ణుడి మరణానికి ప్రధాన కారణాలు అవుతాయి. మహాభారత యుద్ధానికి ముందు కర్ణుడు తన పెద్ద కొడుకు అని కుంతికి తెలుస్తుంది. ఆమె కర్ణుడిని కలిసి పాండవుల పక్షాన చేరమని కోరుతుంది. కానీ దుర్యోధనుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కర్ణుడు నిరాకరిస్తాడు. అయితే అర్జునుడిని తప్ప మిగిలిన పాండవులను ఎవరిని చంపను అని కుంతికి మాట ఇస్తాడు. కానీ ఇది అర్జునుడి ప్రాణాలను కాపాడుతుంది. అది ఎలా అంటే యుద్ధంలో కర్ణుడి దృష్టి పూర్తిగా అర్జునుడిపైనే కేంద్రీకృతమైంది. మిగిలిన పాండవులను చంపే అవకాశాలు వచ్చినా కర్ణుడు తన తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వారిని వదిలేశాడు. ఇది ఎలా అర్జునుడికి మేలు చేసిందంటే, ఒకవేళ కర్ణుడు ఇతర పాండవులను చంపి ఉంటే అర్జునుడిపై మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉండేది. తన సోదరులను కోల్పోవడం వల్ల అర్జునుడి పోరాట శక్తి, ధైర్యం తగ్గేవి. కానీ కర్ణుడు ఇతర పాండవులను వదిలేయడం వల్ల అర్జునుడు తన సోదరుల మద్దతుతో, వారి సంపూర్ణ బలంతో కర్ణుడిని ఎదుర్కోగలిగాడు. కర్ణుడు మిగిలిన పాండవులను వదిలేయడం పరోక్షంగా అర్జునుడికి ఒక రక్షణ కవచంలా పనిచేసింది. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు కౌరవుల పక్షాన మహారథిగా పోరాడతాడు. 17వ రోజున యుద్ధంలో అర్జునుడితో కర్ణుడికి బికార యుద్ధం జరుగుతుంది. యుద్ధం మధ్యలో పరశురాముడి శాపం వల్ల కర్ణుడు తన అస్త్రాల జ్ఞానం మర్చిపోతాడు. అదే సమయంలో భూదేవి శాపం వల్ల అతని రథచక్రం భూమిలో కూరుకుపోతుంది. కర్ణుడు రథచక్రాన్ని పైకి తీయడానికి ప్రయత్నిస్తుండగా నిరాయుధుడైన కర్ణుడిని చంపడం ధర్మం కాదని అర్జునుడు సంశయిస్తాడు.
కానీ శ్రీకృష్ణుడు గతంలో కర్ణుడు చేసిన అధర్మ కార్యాలను, అభిమన్యుడిని చక్ర వ్యూహంలో అధర్మంగా చంపడం, ద్రౌపదిని అవమానించడం గుర్తుచేసి అధర్మాన్ని అధర్మంతోనే ఎదుర్కోవాలి అని అర్జునుడికి ప్రగల్భం ఇస్తాడు. శ్రీకృష్ణుడి మాటలతో అర్జునుడు అంజలికాస్త్రాన్ని సంధించి కర్ణుడి శిరస్సును ఖండిస్తాడు. అలా కర్ణుడు అర్జునుడి చేతిలో మరణిస్తాడు. కర్ణుడి మరణం మహాభారతంలో ఒక విషాదకరమైన కానీ అనివార్యమైన ఘట్టం. ఇది కేవలం అన్నదమ్ముల మధ్య యుద్ధం కాదు, ధర్మాల మధ్య జరిగిన పోరాటం. కర్ణుడు తన జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న గొప్ప దాతగా, వీరుడిగా నిలిచాడు. కానీ అతనికి దుర్యోధనుడి పట్ల ఉన్న స్నేహం, కొన్ని అధర్మ కార్యాలు అతని మరణానికి కారణమయ్యాయి. ఈ వీడియో మీకు కర్ణుడి మరణం వెనుక ఉన్న కారణాలను స్పష్టంగా వివరించిందని ఆశిస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో భగవద్గీత అధ్యయనాలను అప్లోడ్ చేయడం జరిగింది. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలు మన జీవితంలో కూడా చాలా ఉపయోగపడతాయి. సో మీరు భగవద్గీతను వినాలి అనుకుంటే ఈ ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి వినేయండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్స్లో తెలియజేయండి. వాటిని కూడా నేను వీడియోస్గా చేస్తాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.